పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృపచాతం కృప మాత్రమేనయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత మరియ వియాని పండుగ సందర్భంగా గురువులకే ఆదర్శ గురువుగా, గురువులకే పాలక పునీతుడుగా మారినటువంటి ఆయన పుణ్య జీవితమును ఈరోజు ధ్యానిస్తూ ప్రార్థిస్తున్నప్పుడు ఆయన కట్టుకున్నటువంటి పుణ్యములలో కొన్నిటైనా మనము నేర్చుకొని దాని ప్రకారం ముందుకు సాగి దీవించబడినట్టు ప్రార్థించుకుందాం. లెట్స్ ప్రే త్రూ ద సెయింట్ whose feast day we celebrate, John Mary Vianney, who is such an exemplary priest, a saintly priest, and also patron saint for all of us, and also the parish priest. ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో కూడా అర్పించుకుందాం. శిరోమణి వెంకటేశ్వరులు కుటుంబము కృతజ్ఞతగా శిరోమణి షాప్ అభివృద్ధి వెంకటేశ్వరులు జాబ్ పెర్మనెంట్ అగునట్లుగా నవీన్ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుటకు వెళ్ళుచుండగా దేవుని దీవెనలు, జ్ఞానము, మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే కె ప్రసన్న కుమార్ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు మెండుగా కురిపించినట్లుగా మంచి ఆరోగ్యం, బిజినెస్లో అభివృద్ధి కొరకు, దైవాశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు సిరిల్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా దైవాశీర్వాదకులకై కృతజ్ఞతగా దేవుని సంరక్షణ కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. సిరిల్ రెడ్డి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే డి నరేష్, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ దినం జన్మదినం కొనియాడుతున్నటువంటి నరేష్ మంచి ఆరోగ్యం, ఉద్యోగం, బంగారు భవిష్యత్తు కొరకు, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం. నరేష్ బంగారు భవిష్యత్తు కొరకు ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. నరేష్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే ఒక వ్యక్తి డాన్స్ ఇన్స్టిట్యూట్ నడుపుచుండగా అడ్మిషన్స్ దయచేసినందుకు మరియు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు ఒక భక్తురాలు. వీరి కోసం ప్రత్యేకంగా మనమందరం కలిసి ప్రభుని ప్రార్థన చేస్తున్నప్పుడు పునీత మరియ వియాని పండుగ సందర్భంగా అందరికీ దీవెనలు కలగాలని ప్రభుని ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. దేవవరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి
జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. జకరయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. జకరయా చాప్టర్ 4 verse 6 says, సైన్య బలము వలన గాని నీ సొంత బలము వలన గాని నీకు విజయము కలుగదు, నా శక్తి వలన నీకు విజయం కలుగును. The Lord's word says, it is not because of the army or your strength, but by the power of the Holy Spirit you will receive victory. ఈ వాక్యము కరెక్ట్గా మరియ వియాని గారు జీవితంలో నెరవేరిందని మనం చెప్పగలం. ఎందుకంటే ఆయన జీవితం ఒకప్పుడు లోక దృష్టిలో పనికిరాని జీవితంలాగా ఉండేది. త్రోసివేయబడిన రాయిలాగా మారినటువంటి జీవితంలాగా ఉండేది. 20 సంవత్సరాలు అయినా తన జీవితంలో చదువుకోలేకపోయానే అని ఏడ్చినటువంటి పరిస్థితి, దాని వలన రోగిగా కూడా మారిపోయినటువంటి పరిస్థితి. ఎస్, దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ వెరీ మచ్ ట్రూ ఇన్ ద లైఫ్ ఆఫ్ అవర్ గ్రేట్ సెయింట్ హూస్ ఫీస్ట్ వి సెలబ్రేట్, జాన్ మేరీ వియాని. 20 years as an age he was not able to study and he became sick because of this. మానసిక బాధలు, మెంటల్ అగని. వై ఐ బికేమ్ లైక్ దాట్. వాళ్ళ ఇల్లు పేదరికంలో ఉంది కావున ఆయన సహోదరి గురించే వాళ్ళ తండ్రి ఆమె పెళ్లి గురించి, ఆమె సెటిల్మెంట్ గురించి ఆలోచిస్తున్నాడు, కానీ ఈయన మీద ఎక్కువగా శ్రద్ధ వహించలేకపోయాడు. బికాస్ ఆఫ్ ద పావర్టీ అట్ ఫ్యామిలీ, because his sister has to get settled, dad was concentrating on her and he might have felt very neglected, rejected. And such a person today has become a great saint. Not only saint, he became a great example for all the priests. త్రోసివేయబడిన రాయిలాగా ఉన్న వ్యక్తిని దేవుడు ఈ విధంగా మార్చుకున్నాడు. 118వ కీర్తన 22 మీ జీవితంలో కూడా నెరవేరును గాక. ఆమేన్. The stone that is rejected has become the cornerstone. ఇవన్నిటికీ కారణం పౌలు గారు పలికిన మాట, నీ కృపయే ప్రభువా, నీ కృపయే ప్రభువా అని మనం కూడా పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. 1 Corinthians 15:10 is only thy grace Lord. 1 కొరింథీ 15:10 ఇవన్నీ నీ కృపయే, నా కృషి కాదు. పాడుదాం, స్తుతిద్దాం, పునీత మరియ వియాని ద్వారా దీవెనలు పొందుకుందాం. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నా కృప చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగ యుగములకు. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగ యుగములకు. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నీవు కటాక్షము చూపకపోయినా జీవముతో ఇలా బ్రతుకుట సాధ్యమా? నీవు కటాక్షము చూపకపోయినా జీవముతో ఇలా బ్రతుకుట సాధ్యమా? నీవే నన్ను నడిపించుచుండా, నీవే నన్ను నడిపించుచుండ,
నే ఫలించెదా పడిపోకుండా, నే ఫలించెదా పడిపోకుండా. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. మన జీవితంలో కూడా అప్పుడప్పుడు త్రోసివేడిన రాయిలాగా ఉన్నామేమో. మరి వ్యాణిని అలా లేవనెత్తిన దేవుడు మనలను కూడా దీవించమని నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ వ్యాని గారు జీవితం గురించి కొన్ని విషయాలను మనం ధ్యానించుకుంటూ ముందుకు సాగుతున్నాం. అబౌట్ ద లైఫ్, గ్రేట్ ఎగ్జాంపులరీ లైఫ్ అండ్ ఇన్స్పిరేషనల్ లైఫ్ ఆఫ్ సెయింట్ మరియ వ్యాన్, మేరీ వ్యాని, we are going on reflecting so that we may pick up some things for our lives. రెండవది, ఆయనను తీసుకొని వెళ్ళి వాళ్ళు ఆర్స్ అనే ఒక చిన్న గ్రామంలో ఎవరు వెళ్ళటానికి ఆశించరు అలాంటి గ్రామంలో అపాయింట్మెంట్ చేశారు గురువుగా. He was appointed in a place, a small village called Ars, and there people were not interested in Christianity, no Christian values. క్రైస్తవ విలువలు లేకుండా జీవిస్తున్నటువంటి ఊరు అది. అటువంటి ఊరికి వెళ్ళినప్పుడు ఆయనకి ఇలా చెప్పి పంపిస్తున్నారు. They told him to go like this, please go and put some love in those people. వారి జీవితంలో కొద్దిగా ప్రేమను నీవు పెట్టు అని చెప్పి పంపించారనమాట. అక్కడికి వెళ్ళి చూసేసరికి వాళ్ళందరూ కూడా గుడి విషయంలో శ్రద్ధ వహించిన వ్యక్తులు, ఇంట్రెస్ట్ లేనటువంటి వ్యక్తులు. దే వర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పిరిచువల్ యాక్టివిటీస్. సో వాట్ హీ డిడ్, ఆయన చేసినటువంటి పని, ఈయనే పొలమునకు వెళ్ళి మధ్యాహ్న టైంలో విశ్రాంతి వాళ్ళు తీసుకున్నప్పుడు వారితో పాటు చిన్నగా మాట్లాడుతూ దైవ సందేశాన్ని అందిస్తూ, అలాగే పేకాట ఆడినటువంటి ప్రజల మధ్యలో అక్కడ కూర్చొని వాళ్ళకు దేవుని పరిచర్య చేస్తూ ఆయన ఆ ఊరు మొత్తం రూపుమార్చాడు. He was able to go into the field and talk to the people, and those who are playing cards, even there he was able to do the ministry. Slowly that whole village took another shape. పాపానికి బదులుగా దేవుడు ప్రేమ ద్వారా ఆయనను, ప్రజలను ఆయన గెలిచినట్టు చేశాడు. He conquered sin by love. ఎలా చేశాడంటే తాను చాలాసేపు, చాలా గంటలు మోకాళ్ళ మీదనే ఉండి దివ్య మందసం ముందు మోకరించి ప్రార్థించేవాడంట. కొన్నిసార్లు కదలిక కూడా ఉండదంట, అలాగే ఉండిపోతాడంట. దెర్ వాస్ నాట్ ఈవెన్ మూవ్మెంట్ when he was kneeling down. So many hours together. Out of that,
ప్రేయర్ అండ్ లవ్ ఈ చేంజ్ ద హోల్ విలేజ్. ఆ ప్రేమతో, ఆ ప్రార్థనతో ఊరు మొత్తాన్ని మార్చగలిగాడు. దేవా, నీవు తలాంతులు మాకు ఇయ్యకపోతే గౌరవ ఘనతలు పొందుట అసాధ్యము దేవా. దేవుడిచ్చిన తలాంతుతో ఆయన అలా చేయగలిగాడు. గాడ్ గేవ్ హిమ్ బ్యూటిఫుల్ వండర్ఫుల్ టాలెంట్స్. హీ డిడ్ంట్ హ్యావ్ ఇట్ ఆన్ హిస్ ఓన్. దట్స్ వై వి సే ఇట్స్ నాట్ మై పవర్. అందుకే మనం చెప్తున్నాం, ఇది నా కృషి కాదు, ఇది నీ కృపయే ప్రభువా. పాడుదామా ప్రేమణ సహోదరి సహోదరులారా. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నా కృప చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగ యుగములకు. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగ యుగములకు. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నీవు తలాంతులు ఇయ్యకపోయినా గౌరవ ఘనతలు పొందుట సాధ్యమా. నీవు తలాంతులు ఇయ్యకపోయినా గౌరవ ఘనతలు పొందుట సాధ్యమా. నీవే నన్ను హెచ్చించుచుండా, నీవే నన్ను హెచ్చించుచుండా. లోబడి ఉండేదా త్వరపడకుండా, లోబడి ఉండేదా త్వరపడకుండా. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమే అయ్యా. దేవుడు ఒక మనిషిని ఎంతగా వాడుకోగలుగుతాడని తెలుసుకున్నాం. అలాగే మనందరికీ తలాంతరని ఇచ్చి దేవుడు సేవలో వాడుకొని దినంలో వచ్చునుగాక. ఆమేన్. ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము
మీకు సమర్పించుచున్నాము. ఆయనకి మంచిగా చదవటానికి జ్ఞానం లేదు. లత్తీన్ భాష ఆయనకి ఎన్ని నెలలుగా నేర్పించినా రావట్లేదు. కావున ఆయనను అక్కడి నుంచి పంపించాలని కూడా ట్రై చేశారు. దేవునికి స్తోత్రం. ఒక ఫాదర్ గారు మాత్రం, బాలి అని ఒక ఫాదర్ గారు మధ్యవర్తిగా ఉండి ఆయన కాపాడగలిగాడు. లేకపోతే పునీతుడు ఈరోజు ఉండేవాడు కాదు. ఎస్, బికాస్ he could not learn Latin and he was very dull. That's why they wanted to even send him away. But the intermediary help of a priest by name Bali, he was able to keep him there. అలాగే వారికి పెద్దగా ఉన్నటువంటి ఒక గురువు ఆయనను చూసి ఇలా చెప్పాడంట. There was a person who was in charge of them, the superior. He seemed to have told about him, he is only an ash, nothing is good in him, like that to consider. So at that moment when he was about to say that, that person was thinking how to tell him this. ఇది ఒక గాడిద, ఇది పనికిరాని గాడిద అని చెప్పాలని అక్కడ ఉన్నటువంటి ఆ ఫాదర్ గారు పెద్ద నిర్ణయించుకొని చెప్పాలని అనుకున్నాను. ఎలా చెప్పాలని అర్థం కాక ఆలోచిస్తూ తర్వాత చెప్పేశాడు. చెప్పినప్పుడు ఆయన పలికిన మాట న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయంలో గాడిద ఎముకతో ఏ విధముగా ఆనాడు మరి గిడియోన్ ఆనాడు శత్రువులను ఓడించాడో ఆ గాడిద ఎముకకే అంత విలువ ఉంటే ఈ గాడిద నేను కూడా పని చేయలేనా అని తిరిగి ఆయన మంచి సమాధానం చెప్పగలిగాడు. విమర్శించిన వ్యక్తులకు బైబిల్ మీద ఆధారపడి తన జీవితాన్ని సహాయం పొందుకొని ముందుకు సాగినటువంటి వ్యక్తి ప్రియమైన సహోదరులారా. న్యాయాధిపతుల గ్రంథం 15:15లో దాని గురించి చదువుతున్నాం. జడ్జెస్ చాప్టర్ 15:15. When somebody called him like an ash, he says, even the donkey's bone could bring forth such a miracle to chase out the enemy's camp. I am only a full donkey, why can't I be used? విమర్శించే లోకంలో దేవుడు ఆయనను బైబిల్ ద్వారా ఆధారపడి వాడుకున్నాడు. బైబిల్ మీద ఆధారపడదాం. నీవు సహాయం చేయకపోతే సుఖ సంతోషం కలుగుట సాధ్యమా ప్రభా? అందుకే నీ సహాయం పొందుకొని నిద్రిస్తాను ప్రభా, భయపడకుండా హాయిగా బ్రతుకుతానని ఆయనలాగా చెప్పుదాం, పాడుదాం, స్తుతిద్దాం, ఆరాధిద్దాం. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. కార్యము సఫలము చేసే నీకు మహిమా ఘనత యుగ యుగములకు. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగ యుగములకు. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నీవు సహాయము చేయకపోయినా సుఖ సంతోషము కలుగుట సాధ్యమా? నీవు సహాయము చేయకపోయినా సుఖ సంతోషము కలుగుట సాధ్యమా? నీవే నాకై చిందించుచుండగా, నీవే నాకై చిందించుచుండగా, నేని దురించేదా భయపడకుండా, నేని దురించేదా భయపడకుండా. కార్యము సఫలము చేసే నీకు
నీకు ఘనత మహిమా యుగ యుగములకు. మనము కూడా బైబిల్ మీద ఆధారపడి విమర్శించే లోకంలో ముందుకు సాగుటకై ప్రభుని ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. గొప్ప పునీతుని యొక్క పండుగ మనందరికీ సంరక్షణ కోసం, మరి ముఖ్యంగా ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో కొన్ని కీడులు మరియు అనేక మంది ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళ కోసం కూడా పురాతనలో అర్పించి ప్రార్థించుకుందాం. ప్రత్యేకంగా ఆగస్టు 15వ తారీఖున దేశం కోసం ప్రార్థించే ప్రార్థనకు వస్తున్న వాళ్ళందరితో దేశమును, రాష్ట్రములను, ప్రపంచాన్ని, మన కుటుంబాలను కాపాడాలని ఈ రోజు నుండే ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. దివ్య కారుణ్యమునకు సమర్పణ. యేసువా దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును వడకాలలో పాల్గొనబోతున్న వారిని సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా పునీత మరియ వియాని గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ మేరీ వియాని ప్రేమైన సహోదర సహోదరి, మన జీవితంలో కొన్నిసార్లు ఈ పరిస్థితి నుండి ఎట్లా బయటపడాలి అర్థం కావట్లేదు అని అయోమయమైన పరిస్థితుల్లో మీరు ఉంటారు. మీకు మాత్రం కాదు, ఈరోజు మనం కొనియాడుతున్నటువంటి
పుణ్యపురుషుని జీవితంలో కూడా అనేక సంఘటనలు జరిగింది. అటువంటి సంఘటనలో నెక్స్ట్ గుర్తులో మీకు చెప్తాను సాతానుడు ఎట్లా ఆయనతో పోరాడాడని. కానీ ఆయన జీవితంలో మరి కొంతమంది ప్రజలు, ఈ లోకమునకు చెందినటువంటి వాళ్ళు ఆయన విమర్శించినప్పుడు, బాధలలో ఉన్నప్పుడు ఆయన ఏం చేసేవాడంటే ముందే చెప్పాను, చాలాసేపు మోకాల మీద ఉండి ప్రార్థించి గెలిచాడు. అలా గెలిచినటువంటి వ్యక్తి 14 నుంచి 18 గంటలు 14 to 18 hours 14 నుంచి 18 గంటలు పాపసింగితంలోనే కూర్చుంటేవాడంట. నాకైతే నేను కొన్ని గంటలు కూర్చుంటేనే నడుము నొప్పి వస్తుంది. 14 to 18 hours how he was sitting down with the back pain and things like that. ఆయన జీవితంలో అటువంటి గొప్ప పాపసింగితం వింటున్నప్పుడు ప్రజలు చెప్పకపోయినా ఆయన వారిలో ఉన్నటువంటి రహస్య పాపములు చెప్పి వాళ్ళ కోసం ప్రార్థించేవాడంట. ఈవెన్ ఈ పీపుల్ ఆర్ హిడెన్ సమ్ ఆఫ్ ద సిన్స్ యూస్ టు లెట్ దమ్ నో అండ్ హెల్ప్ దమ్ టు ప్రే. అలాగే తన జీవితంలో ఆయన శారీరకంగా చాలామందికి స్వస్థతనిచ్చేవాడంట. మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా స్వస్థతనిచ్చేవాడు. హీ వాజ్ నాట్ ఓన్లీ హియరింగ్ ద కన్ఫెషన్, ఈవెన్ హీలింగ్స్ యూ టు టేక్ ప్లేస్ అస్ యూ వాస్ హియరింగ్ ద కన్ఫెషన్. యూరోప్ అంతట నుండి చాలామంది యాత్రికులుగా ఆ ప్రదేశమునకు వచ్చారు. ముందే చెప్పాను, అది ఒక పల్లెటూరు, మూలకు చెందినటువంటి ఒక స్థలం. అక్కడ ఇప్పుడు రైల్వే ట్రాక్ వచ్చిందంట, కరెంటు పోల్, ఎలక్ట్రిసిటీ వచ్చిందంట. ఎందుకు? బిషప్స్, కార్డినల్స్, కొంతమంది గురువులు, ప్రజలు రహస్యంగా వచ్చి పాపసింగం చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళంట. సి ఇంటీరియర్ ప్లేస్ అండ్ ఫర్సేకన్ ప్లేస్. హీ వాస్ హిమ్సెల్ఫ్ ఏ ఫర్సేకన్ మ్యాన్ లైక్ దాట్. బట్ నౌ రైల్వే ట్రాక్ హ్యాడ్ టు బి మేడ్ అండ్ ఎలక్ట్రికల్ పోల్ హ్యాస్ టు బి built, and even bishops and cardinals used to come make a confession. This is what God can do to you. ఒకప్పుడు తన జీవితంలో మా డాడీ నన్ను పట్టించుకోలేదని నడిచాడు, రోగబాధలకు గురి అయ్యాడు, బయటపడు మార్గంనిచ్చాడు, ఆ మార్గం ప్రజలకు చూపించగలిగాడు. ఇప్పుడు మీకు కూడా అదే కార్యం దేవుడు చేయనుగాక. ఆమేన్. Once upon a time he was not able to come out from his anxiety, from his loneliness, from all that he went through when he was not able to study. Now he is able to help others. You will also do the same thing in Jesus' name. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నా కృప చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగ యుగములకు. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగ యుగములకు. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమే అయ్యా. నీ శక్తి నాకు తోడుండకపోయినా శోధనలో ముందుకు సాగడం సాధ్యమా? నీ శక్తి నాకు తోడుండకపోయినా శోధనలో ముందుకు సాగడం సాధ్యమా? నీవే బయటపడు మార్గము చూపగా, నీవే బయటపడే మార్గము చూపగా, నే జయించెదను జీవిత పరీక్షలను. నే జయించెదను జీవిత పరీక్షలను. కార్యము సఫలము చేసే నీకు
మహిమ ఘనత యుగ యుగములకు నా యేసయ్యా. మనకు కూడా దేవుడు బయటపడు మార్గమును క్లిష్ట పరిస్థితి నుండి దయచేయునుగాక. ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్లిష్ట పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విడుదల పొందడానికి ఈ నెలలో వడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 15వ తారీఖున దేశము కోసం ప్రార్థన చేయటకు ఇక్కడికి వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాలాగా కష్టములలో కన్నీటితో ఉన్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గురువులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను త్రోయబడిన రాయిలాగా ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను చదవటానికి వీలు లేకుండా చదవలేకపోతున్న పిల్లల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను TMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నా శక్తి నాకు సరిపోదలేదని ఏడుస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మల్ని ప్రార్థన అడిగిన అనేక మంది బిడ్డల ఉద్దేశముల మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఆదివారం, ఇప్పుడు దాకా పూజలో ఉన్నాం. అందుకే పూజలో ఎక్కువగా మరియ వ్యాని గురించి మనము ధ్యానించలేకపోయాం. దయచేసి ఈ లింక్ను పంపించి చాలా ప్రాముఖ్యమైన ఒక గురువు, చాలా గొప్ప గురువు, అందువలన ఈ లింక్ను పంపించి అందరి పండుగను ఘనంగా కొనియాడినట్టు సహాయం చేయండి. దిస్ ఈజ్ ఎ గ్రేట్ ప్రీస్ట్, ఏ మోడల్ ప్రీస్ట్, ఎన్ ఎగ్జాంపులరీ ప్రీస్ట్, సెయింట్లీ ప్రీస్ట్, మిరకులస్ మ్యాన్. సో సెండ్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ లింక్ టు ద పీపుల్ అస్ ఇట్ ఈస్ సండే. ఈయన జీవితాన్ని చివరిగా ధ్యానించి ముగిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయనను సాతానుడు చాలా బాధ పెట్టేవాడంట. ఆయన నడి వయసులో ఉన్నప్పుడు చాలా బాధ పెట్టేవాడంట. సేటన్ యూస్ టు ట్రబుల్ హిమ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇట్ సీమ్స్. అందువలన ఆయన ఆరోగ్యం కూడా దెబ్బతిన్నదని చరిత్ర చెబుతుంది. హీ వాస్ ఈవెన్ అఫెక్టెడ్ విత్ రిగార్డ్ టు హిస్ హెల్త్. అందువలన ఆయన చాలా నీరసపడిపోయినట్టు, ముఖమంతా వాడిపోయినట్టు ఎప్పుడు కనిపించేవాడంట. హీ ఫెల్ట్ సో వీక్ అండ్ హిస్ ఫేస్ వాస్ సో వీక్ లైక్ దాట్. చాలాసార్లు ఆయన చుట్టూ పెద్ద అరుపులు అలాంటిది వినేవాడంట. బిగ్ సౌండ్స్ లైక్ దాట్ యూస్ టు హియర్ ఇట్ సీమ్స్. సో సాతానుడు ఆయన్ను బాగా భయపెట్టి దుఃఖపెట్టి వేధించేవాడు. అలాగే నిద్ర లేకుండా ముఖమంద సోలిపోయి ఆయన కడుపులో నొప్పి, రోగాలు, మరి ఎంతో వృద్ధురాడులాగా మారిపోయాడు. ఆయన వయసుకు మించినటువంటి వయసులాగా ఆయన కనిపించేవాడు. దెర్ వాస్ నో స్లీప్ ఫర్ హిమ్ అండ్ హీ గాట్ ఇన్ టు మెనీ సిక్నెస్, సో మచ్ ట్రబుల్. హీ లుక్డ్ మోర్ దాన్ హిస్ ఏజ్. ఈ విధంగా బాధపడుతూ తన జీవితంలో చివరిగా ఆగస్టు 4 ఇదే దినమున 1859వ సంవత్సరంలో తన శ్వాసను విడిచి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయిన గొప్ప రోజు ఇది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియో ఆయన పేరుకు అర్థం ఏంటంటే ఏలినవారు మరియు యాజమానురాలు, ప్రస్తుత కృప పొందినటువంటి వ్యక్తి అని అర్థం. దట్స్ అ గ్రేట్ మీనింగ్ ఈవెన్ ఫర్ హిస్ నేమ్. గురువులకే గురువులు, పాలక పునితుడు. ఈరోజు మా అందరి కోసం ప్రార్థించండి. మీకు తెలిసిన గురువులు ఎంతమంది మీకు సహాయపడ్డారో,
మిమ్మల్ని నడిపించారో ఆ గురువులను ప్రత్యేక జ్ఞాపకం చేసుకోండి. గురువులు, పాస్టర్లు, బిషప్స్ అందరినీ జ్ఞాపకం చేసుకొని మేము కూడా ఆయనలాగా ఈ లోకంలో ప్రజలకు గొప్ప సేవ చేసే భాగ్యం దేవుడు దయచేయమని ప్రార్థనతో ముగిస్తాం. పాడుదాం ప్రేమైన సహోదరి సహోదరులారా. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమే నయ్యా. నా కృప చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. కార్యము సఫలము చేసే నీకు మహిమా ఘనత యుగ యుగములకు. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగ యుగములకు. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నీ రెక్కల క్రింద దాచకపోయినా సాతానుతో పోరాడి జయించడం సాధ్యమా? నీ రెక్కల క్రింద దాచకపోయినా సాతానుతో పోరాడి జయించుట సాధ్యమా? నీవే రక్షణ కోటగా ఉండగా, నీవే రక్షణ కోటగా ఉండగా, నిర్భయంగా నడిచేదా నీ చేయి విడువకుండా. నిర్భయంగా నడిచేదా నీ చేయి విడువకుండా. కార్యము సఫలము చేసే నీకు మహిమా ఘనత యుగ యుగములకు. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. చివరి గుర్తు చెప్పి పునీత మరియ వియాని గారి యొక్క ప్రత్యేకమైనటువంటి అభిషేక ఆశీర్వాదములు నా మీద, గురువుల మీద, పాస్టర్ల మీద, సేవ చేసే కన్యాసుల మీద, మరి ఇక్కడ ఉన్న పరిచర్యలో ఉన్నటువంటి వాళ్ళ మీద, మరి ముఖ్యంగా మొన్న పవర్ మినిస్ట్రీలో పాల్గొన్న అందరి మీద వచ్చునుగాక. మీ మీద కూడా, మీ పిల్లల మీద కూడా ఈ కృప పని చేయునుగాక. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును
నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. తల వంచి ప్రభు యొక్క ఆశీర్వాదం పొందుటకు సిద్ధపడదాం. పునీత మరియ వియాని గారా, ఎన్ని పుణ్యం కట్టుకున్నావో, ఎంత కష్టపడి ఆ స్థాయికి చేరావో, అలాగే బిడ్డలు కష్టపడి కృషి చేస్తూ ఉన్నారు. ఫలితం లేకుండా ఏడుస్తున్నవారు, గర్భ సమస్యలతో ఉన్నవారు, వ్యాధులతో ఉన్నవారు, మరియు చదవలేక బాధపడుతున్న, జ్ఞానం లేకుండా, జ్ఞాపక శక్తి లేకుండా డిస్టర్బ్ అవుతున్న పిల్లలు, వాళ్ళందరినీ మీ చేతుల ద్వారా యేసయ్య చేతులు పెడుతున్నాం. వారందరికీ జ్ఞానము, వివేకము, జ్ఞాపక శక్తి, బంగారు భవిష్యత్తు కలుగునుగాక. ఎవ్రీ పాస్టర్, ఎవ్రీ ప్రీస్ట్, ఎవ్రీ నన్, ఎవ్రీబడి హూ ఇస్ ఇన్ ద మినిస్ట్రీ, లెట్ దెమ్ బి బ్లెస్డ్ లైక్ యూ. పరిచర్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను, గురువులను, కన్యాసులు, పాస్టర్లందరినీ, పవర్ మినిస్టర్లో పాల్గొన్న వాళ్ళందరినీ అదే పరిచర్యలో ఉన్నటువంటి అభిషేకముతో నింపుమని పునీత మరియ వియాని పండుగ సందర్భంగా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఇల్లు కట్టువారు త్రోసివేయబడిన వారు ఇంటికి మూలరాయిగా మారునని పలికిన బైబిల్ గ్రంథానుసారం జీవించిన మరియ వియాని పండుగ సందర్భంగా పిత, పుత్ర, పరిశుద్ధాత్మ మిమ్మలను ఆదివారం ఈ రోజు పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించి కాచి కాపాడునుగాక. The stone that is rejected will become the cornerstone. According to this biblical prophecy, as Mary Vianney lived his life, may the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost give the same grace to all of us. May we become a witness like him. In Jesus' name we pray. Amen. Na krushi cheta kadaya edaina నీ కృప మాత్రమే నయ్యా.